హాయ్ ఆల్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేనైతే బొబ్బిల్లో ఉండే వినాయకుని దర్శనం కోసం వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైన్ ఉంది. మేము ఆ లైన్లో నిల్చుని ఫ్రంట్లో ఉండే వినాయకుని విగ్రహం అండ్ వెంకటేశ్వరుని యొక్క డెకరేషన్తో కూడిన సెట్ అంతా చూసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే దశావతారంలో ఉండే వినాయకుడిని పెట్టారు. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే లైన్లో ముందుకు వెళ్ళిపోయాము. అప్పుడే మా వెనక్కి చాలామంది వచ్చేసారు. మా ముందున్న అంకుల్ ముందు పక్క నుండి ఇద్దరు వేరే వాళ్ళు మధ్యలోకి వచ్చేసారు. అప్పుడు ఆ అంకుల్ మీలాగే అందరూ మధ్యలోకి వస్తే లైన్ పాటించే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ ఆంటీ వాళ్ళేమో మా మనవడు ఇంట్లో ఒక్కడే ఏడుస్తారు అనేసి అన్నారు. అలాగే అంకుల్ మీలాగే అందరికీ మనవలు ఉంటారు కదా అమ్మా అనేసి సరదాగా అన్నారు. మేమైతే లైన్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఎంట్రన్స్లో శివపార్వతుల విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలాగే వెళ్తున్న లైన్లో మనకి సైడ్ అంతా ఫ్లెక్సీలతో దేవుని యొక్క రూపాలు అయితే పెట్టారు. చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో జనాన్ని చైతన్యవంతం చేయడానికి ఫ్రీడమ్ ఫైటర్ అయిన బాల్ గంగాధర్ తిలక్ గారు మన ప్రజలను చైతన్యవంతం చేయడానికి అందరూ వినాయక చవితిని కలిసి జరుపుకోవాలని చెప్పారు. అంతకుముందు ఎవరింట్లో వాళ్ళే పండుగను జరుపుకునేవారంట. సో అప్పటి నుంచి మనం అంతా కలిసి వినాయక చవితిని జరుపుకుంటున్నాం అనమాట. ఇలా ఎంతైనా అందరూ కలిసి జరుపుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా లోన్కైతే మనం ఎంటర్ అయిపోయాము. దశావతారంలో ఉండే వినాయకుని చూడగానే చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. అలా సైడ్ చూడగానే కృష్ణుడి యొక్క ఫ్లెక్సీ దాని ఎదురుగా ఒక చెట్టుని ఆర్టిఫిషియల్గా పెట్టారు. ఆ ఆర్ట్ చాలా బాగా నచ్చింది. ఆ చెట్టు దగ్గర కొమ్మల పైన పావురాలు, దాని కింద గోమాత శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. అండ్ మరి మన బొజ్జ వినాయకుడు కూడా తొండంతో పాలు తాగుతున్నట్టు చూపించారు. ఈ దృశ్యం అయితే చాలా న్యాచురల్గా అండ్ ప్రశాంతంగా అనిపించింది. మనం ఆ లోకానికి వెళ్ళినట్టుగా అనిపించింది. దర్శనం చాలా బాగా జరిగింది. దండం పెట్టేసుకుని ఇంకా టైం అయిందని చెప్పేసి వెళ్ళిపోయాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.